గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. సో ఈ ఛానల్ అందరూ చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. సో మీరు ఎవరైతే ఈ యొక్క రైల్వేలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఒక బెస్ట్ క్లాస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో టుడే డిస్కస్ అబౌట్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అసలు? సో భిన్నములు, తెలుగులో భిన్నములు అంటాం కదా మనం. సో ఈ ఫ్రాక్షన్ మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే ఒక టాపిక్ అనమాట. ఎగ్జామ్లో ఈ ఫ్రాక్షన్స్ మీద చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బిగ్గర్ ఫ్రాక్షన్ ఏంటి, తర్వాత స్మాలర్ ఫ్రాక్షన్, లార్జర్ ఫ్రాక్షన్, తర్వాత ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఇవన్నీ అడుగుతూ జరుగుతుంది. సో ఫస్ట్ బేసిక్గా అసలు ఫ్రాక్షన్లు ఏముంటాయి చూద్దాం ఒకసారి నార్మల్గా. సో దాన్ని బట్టి మనం ఈరోజు ఫ్రాక్షన్స్లో టైప్స్ ఏంటి, మోడల్స్ ఏముంటాయి, ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆ తర్వాత మనం మెయిన్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం, ఓకేనా. ఫస్ట్ ఇది బాగా బేసిక్ తెలియని వాళ్ళకి కూడా ఇది ఫస్ట్ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. బేసిక్ క్లాస్ అనమాట. ముందుగా ఎవరైతే బేసిక్ క్లాస్ వింటారో దాన్ని మనం నెక్స్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం స్టార్ట్ చేసి నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం అందరూ కూడా. సో ఫ్రాక్షన్ మనకి తెలుగులో భిన్నములు అంటామంటే ఏవైతే మనకి ఒక పీ బై క్యూ రూపంలో ఉంటాయో వాటిని మనం ఏమంటాం, ఫ్రాక్షన్స్ అంటాం. సో పీ బై క్యూ రూపంలో ఉండాలి. పీ బై క్యూ అంటే ఏంటి, ఇప్పుడు 2/3 ఇది పీ బై క్యూ రూపంలో ఉంది. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ కండిషన్ ఏంటి, క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఏంటంట, ఇది పీ క్యూ అవుతుంది కదా, ఇదేమో పీ, ఇది క్యూ. ఇక్కడ కండిషన్ ఏంటంటే క్యూ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒకవేళ చూడండి 2/0 అయిందనుకో, ఇది ఏమవుతుంది, 2 సెంటర్లో వేసుకుని 0 ఇక్కడ వేసుకుంటే 0 2s 0, రిమైండర్ మళ్ళీ 2, 0 2s. సో అలా మనకి ఈ వాల్యూ అనేది ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఏవైతే మనకి పీ బై క్యూ రూపంలో ఉండాలి అంటే 2/3 రూపంలో ఉండాలి, క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ రూపంలో ఉన్న వాటిని ఏమంటాం మనం, ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. ఒకవేళ 2/0 ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఇదిగో ఈ విధంగా మనకి మనకి ఇన్ఫినిటీ జరుగుతూ ఉంటుంది. సో ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఫ్రాక్షన్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఈ యొక్క ఫ్రాక్షన్స్ 2 టైప్స్ ఉన్నాయి, సింపుల్ ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్. సో సింపుల్ ఫ్రాక్షన్స్లో మనకి మళ్ళీ అందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటాయి. తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్స్లో మళ్ళీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్లు ఉంటాయి. సో సింపుల్ ఫ్రాక్షన్కి డెసిమల్ ఫ్రాక్షన్ డిఫరెన్స్ ఏంటి ఒకసారి మనం బాగా తెలుసుకున్నట్లయితే ఎగ్జామ్లో మనకి ఈ యొక్క సింపుల్ ఫ్రాక్షన్ మీద, డెసిమల్ ఫ్రాక్షన్ మీద కంపల్సరీగా వచ్చే ప్రాబ్లం అనమాట. సో చూద్దాం ఫస్ట్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నములు. సో అవి ఏ విధంగా 2 రకాలు, అవి సింపుల్ ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్. ఓకే, సింపుల్ ఫ్రాక్షన్ మనం ఏ విధంగా అంటాం, వల్గర్ ఫ్రాక్షన్ కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్ అంటే ఏంటంటే పీ బై క్యూ రూపంలో ఉండాలి. ఇప్పుడు చూడండి 1/2, ఇది పీ, ఇది క్యూ అనుకున్నాం అనుకో, 1/2 పీ బై క్యూ ఫామ్ ఉంది కదా, క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి. క్యూ అనేది ఇక్కడ క్యూ అనేది 0 కాదు కదా. ఓకే, ఈ కండిషన్ అప్లై అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటాం, మనం ఇది ఫ్రాక్షన్ అనొచ్చు కదా, ఫ్రాక్షన్ అనొచ్చు. ఓకేనా. ఈ విధంగా మనకి ఏవైతే పీ బై క్యూ రూపంలో ఉంటాయో వాటిని మనం ఫ్రాక్షన్స్ అంటాం. క్యూ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ చూడండి 1/2 ఉంది, క్యూ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, 0 కాదు కదా, కాబట్టి మనం ఫ్రాక్షన్ అన్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క ఫ్రాక్షన్కి లవము మరియు హారములు ఉంటాయంట. ఓకేనా. అంటే ఏంటి, పైన వాటిని ఏమంటాం మనం, లవము అంటాం, కింద వాటిని ఏమంటాం మనం, హారము అంటాం. ఇంగ్లీష్లో మనకి న్యూమరేటరు బై డినామినేటరు. సో ఏవైతే మనకి ఫ్రాక్షన్లో ఉన్నాయో వాటికి ఏముంటాయంట, న్యూమరేటర్ కంపల్సరీగా ఉంటాయంట. సో ఇది మనకి సింపుల్ ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ ఏంటి, 2/3, 1/2, 4/5. సో ఇవన్నీ కూడా సింపుల్ ఫ్రాక్షన్స్ పీ బై క్యూ రూపంలో ఉన్నాయి. క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నాయి. తర్వాత వాటికి డినామినేటర్ ఉన్నది. పైన ఉన్న వాటిని న్యూమరేటర్ అంటాం, కింద ఉన్న వాటిని డినామినేటర్ అంటాం. పైదాన్ని లవము అంటాం, కిందాన్ని హారం అంటాం. ఇంగ్లీష్లో న్యూమరేటరు, డినామినేటరు. సో ఇక్కడ వరకు ఇది సింపుల్ ఫ్రాక్షన్ అయింది కదా. ఇప్పుడు మనం డెసిమల్ ఫ్రాక్షన్ చూద్దాం. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అసలు, ఇక్కడ చూడండి, డినామినేటర్ ఈజ్ పవర్ ఆఫ్ 10. డినామినేటర్ ఏంటంటే కింద ఉన్నవి ఏంటంట, పవర్ ఆఫ్ 10 అంట. అక్కడ చూడండి ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 6/10 ఉంది. అంటే ఏంటి, 6/10 మనం ఏమైనా చెప్పచ్చు, 0.6 అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏవైతే పవర్ ఆఫ్ 10 అనమాట, అంటే ఏంటి, డినామినేటర్ అనేది పవర్ ఆఫ్ 10. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ నేను 5/10 తీసుకున్నాను. అంటే డినామినేటర్ పవర్ ఆఫ్ 10 రూపంలో ఉన్న వాటిని ఏమంటాం మనం, డెసిమల్ అంటే పాయింట్లో వస్తాయి ఆన్సర్. చూడండి దీని ఆన్సర్ అంటే 0.5.
5/10 యొక్క ఆన్సర్ ఏంటి 0.5. సో ఇది ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి, ఈ 5/10 అనేది ఫ్రాక్షను. అది ఫ్రాక్షను డెసిమల్ ఫ్రాక్షన్. ఇదేంటిది 5/10 అనేది డెసిమల్ ఫ్రాక్షన్. బికాజ్ ఆఫ్ 0.5 అనేది యొక్క మనకి ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి 0.5. పవర్ ఆఫ్ 10 రూపంలో ఉన్న వాటిని ఏమంటాం మనం? డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? నాట్ పవర్ ఆఫ్ 10 అంటే అదర్ దెన్ పవర్ ఆఫ్ 10 ఉంటే వాటిని ఏమంటాం మనం? సింపుల్ ఫ్రాక్షన్ అంటాం. ఇదేమో పవర్ ఆఫ్ 10 కాదు, అదేమో పవర్ ఆఫ్ 10 అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి 1. ఎగ్జాంపుల్ మనకి 1/2 ఉంది. సో ఇక్కడ మనకి డినామినేటర్ అనేది పవర్ ఆఫ్ 10 కాదు, ఇక్కడ డినామినేటర్ అనేది పవర్ ఆఫ్ 10 అయింది అనమాట. 6/10 అనేది పవర్ ఆఫ్ డినామినేటర్ పవర్ ఆఫ్ 10 అయింది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ యొక్క సింపుల్ ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు సింపుల్ ఫ్రాక్షన్లో ఏముంటున్నాయి, డెసిమల్ ఫ్రాక్షన్లో ఏ విధంగా ఉంటున్నాయి, ఇందులో ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఇందులో ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతుందో చూద్దాం. ఓకేనా? ఒకసారి మీకు వీడియో లెంతీగా అనిపిస్తే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, స్లోగా పెట్టుకొని చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్ చూద్దాం ఒకసారి. మనం చెప్పుకున్నాం కదా, ఫ్రాక్షన్స్లో బేసిక్ బ్రాడ్గా 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సింపుల్ ఫ్రాక్షను, తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్. సో సింపుల్ ఫ్రాక్షన్లో ఏంటి అసలు? ఫస్ట్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్. సింపుల్ ఫ్రాక్షన్లో ఫస్ట్ టైప్స్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్లో ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సో ప్రాపర్ అంటే మనకి ఇక్కడ తెలుగులో మనం క్రమభిన్నం అంటాం. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ప్రతి ఫ్రాక్షన్కి ఏముంటుంది? ప్రతి ఫ్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది? p/q రూపంలో ఉంటుంది కదా. సో ఎగ్జాంపుల్ మనం 1/2 తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి దీని పైన ఉన్న వాటిని ఏమన్నా మనం న్యూమరేటర్ అన్నాం, కింద వాటిని ఏమన్నా మనం డినామినేటర్ అన్నాం. ఇక్కడ మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఏం చెప్తుందంటే న్యూమరేటర్ అనేది ఆల్వేస్ లెస్ దెన్ డినామినేటర్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్లో మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఏం చూపిస్తుందంటే న్యూమరేటర్ అనేది ఆల్వేస్ లెస్ దెన్ డినామినేటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, న్యూమరేటర్ 1 అయిందనుకో, డినామినేటర్ ఏంటి 2 కదా. అంటే ఏంటి? ఇక్కడ 1 కంటే 2 అని పెద్దే కదా, 1 కంటే 2 పెద్దగా. ఇక్కడ చూడండి, లెస్ దెన్ అంటే ఏంటి? ఈ 2 సింబల్స్ అనేవి దేని చూపిస్తున్నాయో అది పెద్దదన్నమాట. ఇక్కడ చూడండి, ఇదేమో ఇది ఒక పాయింట్ ఉంటే ఇది చిన్నది, ఈ 2 పాయింట్స్ చూపిస్తున్నాయి కాబట్టి పెద్ద అనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, 2/3 ఉందా? ఇక్కడ న్యూమరేటర్ అంతా 2, డినామినేటర్ అంతా 3. అంటే న్యూమరేటర్ కదా 3 పెద్దే కదా, అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దే కదా. సో దీన్ని మనం ఏమంటాం? మనం క్రమభిన్నము. ఇంగ్లీష్లో మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? అర్థమైంది వరకని. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్, న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్, న్యూమరేటర్ కంటే డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూద్దామా. దానికి డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ అంటే ఏంటి? న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే పెద్దగా ఉంటుంది. గ్రేటర్ దెన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, గ్రేటర్ దెన్ అనేది మీరు. ఓకేనా? సో జీ అంటే గ్రేటర్ దెన్ కదా, ఈ జీ కింద మనం రాసుకుంటున్నాం కదా. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే పెద్దగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు నేను 4 రాశాను అంటే డినామినేటర్ ఎంత ఉండాలి? 2 కదా ఉండాలి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ 5 రాశాను, పెద్దది, న్యూమరేటర్ పెద్దగా ఉండాలి. డినామినేటర్ ఎంత రాసుకోవచ్చు మనం? 2 రాసుకున్నాం, తక్కువే కదా ఉంది. సో ఇది ఏమంటాం మనం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. తెలుగులో మనకి క్రమభిన్నము, అపక్రమభిన్నము. ఓకే, అపక్రమభిన్నము అంటాం. ఇంగ్లీష్లో మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం. ఓకేనా? సో మనకి ఇక్కడ న్యూమరేటరు, డినామినేటర్ అనేది మనకి సింపుల్గా మీకు అర్థమవడం కోసం ప్రాపర్ ఫ్రాక్షను, ఇంప్రాపర్ ఫ్రాక్షను. న్యూమరేటర్ అనేది ఇక్కడ న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్ మనకి కాంపౌండ్ ఫ్రాక్షన్. సో కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈ కాంపౌండ్ ఫ్రాక్షన్లు ఏంటంటే మనకి, సో మనం ఇక్కడ కాంపౌండ్ అంటే మనం మిక్సింగ్, ఒక రకంగా చెప్పాలంటే అన్నీ కలుపుని అంటాం కదా. ఇప్పుడు సింపుల్ ఫ్రాక్షన్ ఉంది, తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేవి మనకి మిక్సింగ్గా మనకి వస్తాయంటే, ఇక్కడ చూడండి కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అర్థం ఏంటంటే ఫ్రాక్షన్ అనేది న్యూమరేటర్లో అవ్వచ్చు, డినామినేటర్లో అవ్వచ్చు. ఇప్పుడు చూడండి 1/2 / 2 న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉంది, సో న్యూమరేటర్లోనే ఫ్రాక్షన్ ఉంది. సో అంటే ఇది కాంపౌండ్ అనమాట. కాంపౌండ్ అంటే ఇప్పుడు కొన్ని మిళితం అవుతాయి అనమాట. కాంపౌండ్ అంటే కొన్ని ఇలా మిళితం అవుతాయి కదా మనకి. సో వీటిని మనం కాంపౌండ్ అంటాం. కొన్ని మిక్స్ అవుతాయి. లేదంటే అది న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉండొచ్చు, లేదంటే డినామినేటర్లో
డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉండొచ్చు. సో ఈ విధంగా ఉండి ఈ ఫామ్లో ఉన్న వాటిని ఏమంటాం మనం కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా, ఇవన్నీ వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి 5/2 ఉందనుకో, హోల్ డివైడెడ్ బై 7 వేసుకున్నాం మనం. అంటే ఏంటి ఇక్కడ, ఇదేమో న్యూమరేటర్, ఇది డినామినేటర్. న్యూమరేటర్ ఏమో 5/2, ఇది కూడా ఫ్రాక్షన్ అనమాట. డినామినేటర్లో 7 ఉంది. సో ఇలాగ న్యూమరేటర్లో ఫ్రాక్షన్ అయ్యండి, లేదంటే డినామినేటర్లో ఫ్రాక్షన్ అయ్యండి, లేకపోతే ఒకవేళ న్యూమరేటర్లో ఫ్రాక్షను బై డినామినేటర్లో ఫ్రాక్షన్. సో ఈ విధంగా మనకి న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. సో ఈ విధంగా ఉన్న వాటిని మనం అంటాం కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటాం. సో మనకి ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎగ్జామ్లో అడుగుతాడు, కింద వాటిలో ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి, కింద వాటిలో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఫస్ట్ మనకి ఏమొచ్చింది లెస్ దెన్ వచ్చింది, తర్వాత గ్రేటర్ దెన్ వచ్చింది. సో ఇవన్నీ మిక్సింగ్ కలుపుకుంటే కాంపౌండ్ ఫ్రాక్షన్ వచ్చింది. సో మనకి ఈ విధంగా మనకి ఈ యొక్క ఫ్రాక్షన్లో సింపుల్ ఫ్రాక్షన్ ఉంది, డెసిమల్ ఫ్రాక్షన్ ఉంది. మళ్ళీ సింపుల్ ఫ్రాక్షన్లో మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఓకేనా, నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇంకా కంటిన్యూ చూసినట్లయితే క్లాస్లో టైప్స్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్స్లో 4th కేటగిరీ చూడండి ఒకసారి, ఇన్వర్స్ ఫ్రాక్షన్ చెప్పుకున్నాం. సో ఇన్వర్స్, సార్ వాట్ ఈస్ ది ఇన్వర్స్ అంటే మనం ఏదన్నా ఒక ఫ్రాక్షన్కి ఇన్వర్స్గా రాయడం అంటే మనకి రెసిప్రోకల్గా రాయడం. ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇక్కడ 2/3 ఉంది. సో 2/3కి ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఏంటి, ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ అనమాట, డిఫరెంట్ రాయడం. ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఏంటి, 2 ఏమో న్యూమరేటరు, 3 ఏమో డినామినేటర్. సో రివర్స్ రైడ్ అంటే ఏంటి 3/2. సో ఇదేమో ఫ్రాక్షను, దీనికి ఏంటిది ఇన్వర్స్ ఫ్రాక్షన్, ఇన్వర్స్ IF, ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 3/2 అవుతుంది. అంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్గా మార్చుకోవడం, డినామినేటర్ని న్యూమరేటర్గా మార్చుకోవడం, దీన్ని మనం ఇన్వర్స్ ఫ్రాక్షన్. ఎగ్జామ్లో ఒక ఫ్రాక్షన్ ఇస్తాడు, ఎలాగా P/Q ఇచ్చాడు, దీని యొక్క ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఏంటి, ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఏమవుతుంది Q/P అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ చేయడం, డినామినేటర్ కింద, న్యూమరేటర్ కింద. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక 2 1/2 వేసాను ఇక్కడ, గమనించండి బాగా. ఇది 1/2 ఏమో ఫ్రాక్షను, ఇదేమో ఇంటీజర్. ఇదేంటిది 2 ఏమో ఇంటీజర్, పూర్ణ సంఖ్య ఇంటీజర్, ఇదేమో ఫ్రాక్షను. సో మనం మిక్స్డ్ అంటే ఏంటి, ఏదన్నా ఒక 2rని 1 కంటే ఎక్కువ ఉన్న వాటిని మిక్స్ చేస్తే మనం ఏమంటాం మిక్సింగ్ అంటాం కదా. సో ఇక్కడ మనం ఇంటీజర్ని మనం ఫ్రాక్షన్తో మనం మిక్స్ చేస్తున్నాం కదా, దీన్ని ఏమన్నా మనం మిక్సింగ్ ఫ్రాక్షన్ అన్నాం. కంపల్సరీ మిక్సింగ్ ఫ్రాక్షన్ ఏ విధంగా ఉంటుందో, ఒక ఇంటీజర్ ఉండి ఒక ఫ్రాక్షన్ ఉంటుంది, ఒక ఇంటీజర్ ఉండి ఒక ఫ్రాక్షన్. ఇంటీజర్ అంటే పూర్ణ సంఖ్య 1 2 3 4 5 6 7 ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ 1 ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. ఈ రెండు మనకి మిక్సింగ్ వస్తున్నాయి కాబట్టి మనం ఏమంటాం, మనం మిక్సింగ్ ఫ్రాక్షన్ అన్నాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటి, 5 3/2 అన్నాడు, ఇది ఒక ఇంటీజర్, ఇది ఒక ఫ్రాక్షన్. సో టోటల్గా ఇది ఏమవుతుంది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. కంటిన్యూస్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ 6th వన్ కంటిన్యూస్ ఫ్రాక్షన్. కంటిన్యూస్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మనకి డినామినేటర్లో ఇప్పుడు ఫ్రాక్షన్కి ఏముంటుంది, న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి, 1 + 1/2 అన్నాను. సో 1 + 1/2 అన్నాను. ఇక్కడ మనకి ఇది ఏమో ఇంటీజర్, ఇదేమో ఫ్రాక్షన్. కంటిన్యూస్ అంటే ఇంకా కంటిన్యూ ఉందన్నమాట, ఫ్రాక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంటిన్యూ అంటే ఏంటి, వాటి యొక్క డినామినేటర్లో ఇంకా ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే, వాటి యొక్క డినామినేటర్లో ఇంకా కంటిన్యూగా అలా ఫ్రాక్షన్స్ అనేవి కంటిన్యూగా వెళ్తున్నట్లయితే మనం ఏమన్నా, మనం కంటిన్యూ అంటే ఏంటి, స్టాపింగ్ అనేది లేకుండా అలా ముందుకు వెళ్ళడం. సో ఈ విధంగా మనకి ఈ 1 + డినామినేటర్లో ఇంకా ఫ్రాక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే, ఎక్కడది డినామినేటర్లో, అది ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు. డినామినేటర్లో ఫ్రాక్షన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నట్లయితే మనకి ఇక్కడ కంటిన్యూస్ ఫ్రాక్షన్ అంటాం. సో ఈ విధంగా మనకి ఇన్వర్స్ ఫ్రాక్షన్, రెసిప్రోకల్ చేయడం, న్యూమరేటర్ డినామినేటర్ మార్చుకోవడం, మిక్స్డ్ ఫ్రాక్షన్, ఒక ఫ్రాక్షన్లో కంపల్సరీగా ఒక ఇంటీజర్ అనేది రావడము, అది 5 3/2 అనేది 10 5/2 అని ఒక ఇంటీజర్ అనే సంఖ్య రావడము మనం మిక్సింగ్ అంటాం. కంటిన్యూస్ ఫ్రాక్షన్ అంటే వాటికి డినామినేటర్లో ఆ యొక్క ప్రాబ్లం అనేది ఇంకా కంటిన్యూగా ఎడిషన్ అవ్వడం, సబ్ట్రాక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి మనకి ఈ యొక్క సింపుల్ ఫ్రాక్షన్స్లో 6 కేటగిరీస్ ఉన్నాయి చెప్పుకున్నాం కదా, ప్రాపరు, ఇంప్రాపరు, నెక్స్ట్ ఇంకా ఇన్వర్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్, తర్వాత కంటిన్యూస్ ఫ్రాక్షన్, నెక్స్ట్
కాంపౌండ్ ఫ్రాక్షన్. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇవి ఎందుకు సార్ మాకు చెప్తున్నారంటే ఇవి మనకి బేసిక్స్ అనమాట. సో ఈ బేసిక్స్ వస్తే మనం ముందుకు వెళ్ళగలం. సో సింపుల్ ఫ్రాక్షన్ తెలియాలి, తర్వాత సింపుల్ ఫ్రాక్షన్స్లో మనకి ప్రాపరు, ఇంప్రాపరు, తర్వాత కాంపౌండ్, మిక్స్డ్, కంటిన్యూయస్, తర్వాత సో ఇంకా ఇన్వర్స్ ఫ్రాక్షన్. ఇవి తెలిస్తే మనం ఏదన్నా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ యొక్క టైప్స్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్లో మనకి చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ చూడండి, ఇక్కడ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ మనకి, సో ఇలా మనకి ఒక పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత మనకి రిపీట్ అవుతాయి కదా కొన్ని వర్డ్స్ మనకి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2/3 ఉంది. నేను 2/3 నేను చేస్తున్నాను. సో పైన ఉన్న న్యూమరేటర్ని సెంటర్లో వేసుకున్నాను, డినామినేటర్ని ఇక్కడ మనకి ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ పెట్టుకుంటే 0, 6 3s are 18, రిమైనింగ్ 2, మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0, 6 3s are 8. సో ఇలా మనకి 6 వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ 0.6 బార్ అయింది, 0.6 బార్. 6 పైన బార్ ఉందంటే అర్థం ఏంటి, ఇది 6 అనేది రిపీట్ అవుతుంది. సో రికరింగ్, అలాగా మనకి రిపీట్ అవుతూ ఉండదు. మనం ఏమంటాం, మనం ఇక్కడ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అన్నాం. ఓకేనా, రికరింగ్ ఇక్కడ చూడండి 0.6666 అలా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది, ఇన్ఫినిటీ అనంతం. సో మనకి దీని ఏమంటాం, సింపుల్గా 0.6 బార్ అన్నాం. ఓకేనా, 0.6 బార్. సో ఇలా మనకి రికరింగ్ అంటే రిపీటెడ్ అవుతుంది. 1 డిజిట్ అనేది 1 అవ్వచ్చు, 2 డిజిట్స్ అవ్వచ్చు, మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. సో 1 డిజిట్ కావచ్చు, 2 డిజిట్ కావచ్చు. సో అలా రిపీట్ అవుతున్న వాటిని మనం ఏమన్నా మనం రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అన్నాం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకవేళ ఈ కన్వర్ట్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ ఇంటూ సింపుల్ ఫ్రాక్షన్, ఒకవేళ ఎగ్జామ్లో వాడే రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చి వాటిని మనం ఫ్రాక్షన్గా మార్చండి, ఆ ఫ్రాక్షన్ మనం సింపుల్ ఫ్రాక్షన్గా మార్చండి అంటే ఏం చేయాలి? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 0.3 బార్ ఇచ్చారు. ఇక్కడ మనం చూద్దాం, 0.3 బార్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి 0.3 బార్ అంటే అర్థం ఏంటి, 0.3 బార్ అంటే సో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నందువల్ల స్లో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 0.3 బార్ అంటే మనకి యాక్చువల్ చెప్పాలంటే ఏంటి, 0 పాయింట్ తర్వాత 3 అనేది రిపీట్ అవుతుంది కదా, రికరింగ్ అవుతుంది. సో ఇలా రికరింగ్ అవుతుంది, మనం ఏం చేయాలి, మనం ముందు ఫ్రాక్షన్గా మార్చాలి. ఎలా మార్చాలి, ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడ 0.3 పైన ఒక్క డాట్ మాత్రం ఉంది కాబట్టి పైన ఎంత ఉందో ఇక్కడ చూడండి, 0.3 పైన మాత్రమే ఒక గీత ఉంది, ఒక బార్ ఉందంటే 3 మాత్రమే రిపీట్ అవుతుంది. కాబట్టి ఒక 3 మాత్రం రిపీట్ అవుతుంది కాబట్టి 3 పైన వేసుకుని న్యూమరేటర్లు వేసుకుని బై వేసుకుని ఇలాగా పాయింట్ తర్వాత 1 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి ఒక 9 వేసుకోవాలి. ఓకేనా, అంటే ఏంటిది, ఇదేమో డెసిమల్, ఇదేమో ఫ్రాక్షన్. ఓకేనా, అర్థమవుతుంది అందరికీ. సో ఇదేమో డెసిమల్, ఇది ఫ్రాక్షన్. ఇంకో చూద్దామా, నెక్స్ట్ 0.6 చూసుకుందాం. 0.6 బార్ ఉంది అంటే అర్థం ఏంటి, పైన వాల్యూ 6 వాల్యూ 6 వేసుకోవాలి, బై వేసుకోవాలి. పాయింట్ తర్వాత ఒక 6 మాత్రమే రిపీట్ అవుతుంది, రికరింగ్ ఒక 6 మాత్రం రిపీట్ అవుతుంది కాబట్టి ఒక 9 వేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి 0.12 అన్నాం అంటే అర్థం ఏంటి, ఇక్కడ 1కి 2కి బార్ ఇచ్చాం అంటే అర్థం ఏంటి, 0.12 బార్ అన్నాం అంటే ఏంటి, 0 తర్వాత 1 2 1 2 1 2 1 2 ఇలా రిపీట్ అవుతుంది ఆన్సర్. కాబట్టి మనం 0.12 బార్ ఇచ్చుకున్నాం. ఇది మనం ఫ్రాక్షన్గా మార్చాలంటే పైన అసలు వాల్యూ ఎంత ఉంది, 12 కాబట్టి 12 వేసుకోవాలి, బై పాయింట్ తర్వాత 2 వాల్యూస్కి 2 డిజిట్స్కి మనకి బార్ ఉంది కాబట్టి 2 9 చేసుకోవాలి. సో ఈ విధంగా మనం డెసిమల్ మనం ఫ్రాక్షన్గా మార్చుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫ్రాక్షన్ సింపుల్గా మార్చాలంటే ఇక్కడ చూడండి 3/9 ఉంది. సో ఇక్కడ మనకి మీకు బాగా తెలిసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. సో న్యూమరేటర్లు మనం ఏం చేస్తున్నామో డినామినేటర్లు కూడా ఆ విధంగా చేయాలి ఇక్కడ. ఎందుకంటే న్యూమరేటర్లు మనం ఒక నెంబర్తో గుణించినట్లయితే డినామినేటర్లు గుణించాలి. న్యూమరేటర్లు ఒక నెంబర్ని మనం భాగించినట్లయితే డినామినేటర్లు కూడా ఒక నెంబర్తో భాగించాలి. ఎలాగా చూద్దాం ఒకసారి. నేను పైన 2తో గుణించాను, కింద కూడా ఏం చేయాలి, నేను 2 తోటి గుణించాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్స్లో మనం న్యూమరేటర్లో ఏం చేస్తే డినామినేటర్ కూడా సేమ్ చేయాలి. 3 2 0 అంతా 6, 9 2 0 అంతా 18. సో ఇది మనకి ఇది ఫ్రాక్షన్ అయింది, ఇదేమో డెసిమల్, ఇది ఫ్రాక్షన్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను 6ని 6 తోటి 6లో 6 1 టైం అవుతుంది, ఎందుకంటే 1 6 are 6. అదే 6 టేబుల్తో నేను కింద డివైడ్ చేస్తే 3 6 are 8 అంటే ఆన్సర్ అంతా 1/3
-3 అయిందనమాట. సో మనం ఇక్కడ చూద్దామా, 1 3s 3, 3 టేబుల్, 3లో 3 టేబుల్ ఎంత అవుతుంది, 1 3s 3. అదే 9లో 3 3s 9. అంటే ఇక్కడ చూడండి 1/3 1/3. మనం ఎప్పుడైనా సరే న్యూమరేటర్ మనం మల్టిప్లికేషన్ చేస్తే ఒక నెంబర్తో సేమ్ నెంబర్తో మనం డినామినేటర్ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. న్యూమరేటర్లో మనం ఒక నెంబర్తో మనం డివైడ్ చేసినట్లయితే డినామినేటర్లో కూడా ఒక నెంబర్తో డివైడ్ చేయాలి. ఇదొక బేసిక్ రూల్ అనమాట, ఫ్రాక్షన్స్లో ఇదొక బేసిక్ రూల్. సో ఈ విధంగా మనం డెసిమల్ మనం సింపుల్ ఫ్రాక్షన్లో మార్చాం. ఇదేమో డెసిమల్, ఇది ఫ్రాక్షన్, సింపుల్ ఫ్రాక్షన్. మనం ఇంకా తగ్గించుకున్నట్లయితే రెడ్యూస్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా. సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఇది అర్థమైనట్లయితే ఒకసారి మీరు ఇంకా ఎగ్జాంపుల్కి మీరు 2-3 నెంబర్స్ వేసుకుని ట్రై చేయండి ఒకసారి. ఎలాగా 0.125 బార్ అన్నాడు, 125 బార్, 125కి 3 మొత్తం 3 డిజిట్స్కి ఇచ్చాడు. అంటే ఏంటి, 125 వేసుకుని బై 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 3 9 చేసుకోవాలి. దీని వాల్యూ ఇదనమాట. సో ఈ విధంగా మనం ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని రికరింగ్ అంటే రిపీట్ అవుతున్న డెసిమల్ ఫ్రాక్షన్ మనం సింపుల్ ఫ్రాక్షన్లో మార్చుకోవడం ఇది పద్ధతి అనమాట. ఓకేనా. ఇదేమో రికరింగ్ అంటే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఒకసారి వీడియో అర్థం కానట్లయితే కొంచెం వెనక్కి వెళ్ళండి. సో మనకి బేసిక్గా ఏంటంటే ఇక్కడ సో మనకి ఈ యొక్క వీడియో వెనకాల చాలా ఎఫర్ట్ ఉంది కాబట్టి మనం ఈ వీడియో మీకు ఉపయోగపడింది కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఇంకా మనం బెస్ట్ వీడియోస్ మనం ఇంకా స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇవి ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే కొంచెం బూస్ట్ అనేది రావాలి కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకా కేటగిరీస్ ఏముంటాయి, ఈ విధంగా ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి చూద్దాం. ఒకసారి నోట్ చేసుకోండి అందరూ కూడా. సో నెక్స్ట్ మనకి కన్వర్ట్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ అని చెప్పుకున్నాం. కన్వర్ట్ ఇందాక మనకి ప్యూర్ కంటిన్యూస్ రికరింగ్ డెసిమల్ అంటే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒకే నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది. అది 1 డిజిట్ అవ్వచ్చు, 2 డిజిట్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ అది కాకుండా ఇక్కడ ఒకవేళ మిక్స్డ్ వస్తే వాటిని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ వస్తే మనం దాన్ని ఒక సింపుల్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 0.36 ఉంది. అంటే అర్థమైంది దీని మీనింగ్ ఏంటి అసలు, 0.3 అని తర్వాత 6 వస్తుంది, ఇలా ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా. అంటే ఓన్లీ 6 మాత్రమే రిపీట్ అవుతుంది, దాన్ని సింపుల్గా ఏమన్నాం మనం 0.36 ఓన్లీ 6 మాత్రం బార్ ఇచ్చాడు. దీన్ని ఎలా మార్చాలి, ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ అనమాట ఇది. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. 0.36 ఓన్లీ 6 మాత్రం బార్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి పైన నెంబర్ ఎంత ఉందో ఆ నెంబర్ పూర్తిగా వేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ పైన ఇక్కడ పూర్తిగా నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 36 ఉంది. 0కి ముందు వాల్యూ ఉండదు కాబట్టి ఒక 36 మాత్రం ఇక్కడ 36 ఉంది. సో 36 వేసుకోవాలి, ఫస్ట్ 36 వేసుకోవాలి, మైనస్ వేసుకోవాలి పక్కన. సో ఇక్కడ 6కి బార్ ఉంది కదా, బార్ లేనిది ఏంటి వాల్యూ 3 వాల్యూ, బార్ లేని వాల్యూ ఏంటి 3 కాబట్టి ఆ 3 ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ పైన నెంబర్ ఎంత ఉంది వేసుకోవాలి, ఫస్ట్ టోటల్గా నెంబర్ ఎంత ఉంది వేసుకోవాలి. 36 నెంబర్ ఉంది కాబట్టి 36 వేసుకున్నాను, మైనస్ పెట్టుకుని 6కి బార్ ఉంది, 3కి బార్ లేదు కదా. సో ఆ బార్ లేని వాల్యూని మనం తీసేసిన తర్వాత ఇలా బై వేసుకుని ఇక్కడ మనకి ఎన్నిటికి బార్ ఉంది, ఓన్లీ 1 డిజిట్ మాత్రమే బార్ ఉంది, ఓన్లీ 6కి మాత్రమే బార్ ఉంది. అంటే ఎన్ని 9 వేసుకోవాలి, ఒక 9 మాత్రమే వేసుకోవాలి. ఓకేనా. ఓన్లీ 6కి మాత్రమే బార్ ఉంది కాబట్టి ఒక 9 వేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్నిటికి బార్ లేదు, ఒకదానికి బార్ లేదు, ఒకదానికి మాత్రమే బార్ ఉంది కాబట్టి బార్ ఉంటే 9 వేసుకోవాలి. బార్ లేదు కాబట్టి ఏం వేసుకోవాలి, పక్కన 0 వేసుకోవాలి. అర్థమైందా. ఇది బార్ ఉన్నదానికి 9 వేసుకోవాలి, నో బార్కి ఏం వేసుకోవాలి, 0 వేసుకోవాలి. బార్ ఉంటే 9 వేసుకోవాలి, నో బార్ ఎన్ని ఉన్నాయి, ఒకటి మాత్రమే ఉంది నో బార్, సో 0 వేసుకున్నాం. పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత ఇవి ఉన్నాయి, ఇవి యొక్క వాల్యూస్ కాబట్టి. ఇప్పుడు చూడండి 36 - 3 అంటే ఏంటి, 33 బై కింద ఎంత ఉంది 90 ఉంది. అంటే మనకి ఈ ఫ్రాక్షన్ అనేది 0.36 బార్ అనేది ఏమొస్తుంది మనకి ఇక్కడ సింపుల్ ఫ్రాక్షన్గా 33/90 వచ్చింది. ఓకేనా. సో మనం దీన్ని ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు కదా. మనం రెడ్యూస్ చేయాలంటే పైన కింద కూడా ఒకే టేబుల్తో మనం డివైడ్ చేసుకోవాలి. చూడండి 33లో 3 టేబుల్ అనేది 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అదే 3 టేబుల్ కింద చూడండి
30 టైమ్స్. సో 11/30 అది రెడ్యూస్డ్ ఫ్రాక్షన్ అయ్యేది. ఇంకోటి చూద్దాం. 0.52 బార్ అన్నాను అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి 52 అసలు 0 ఫ్రాక్షన్ డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? పైన వాల్యూ టోటల్గా ఎంత ఉంది? ఇక్కడ 52 ఉంది. మైనస్ వేసుకోవాలి. ఎన్నిటికి బార్ లేదు? ఒకదానికి మాత్రమే బార్ లేదు. అదేంటి నెంబరు? 5 వేసుకోవాలి. బై ఎన్నిటికి బార్ ఉంది? ఒక నెంబర్కి మాత్రం బార్ ఉంది కాబట్టి ఒక 9 వేసుకోవాలి. లేనివన్నీ ఒక నెంబరే కాబట్టి ఒక 0 వేసుకోవాలి. ఓకేనా? సో 52 - 5 ఎంత అవుతుంది? 47 అవుతుంది. బై 9 అవుతుంది. సో 47/9 అనేది ఫ్రాక్షన్ అయింది. ఇదేమో డెసిమల్, ఇది ఫ్రాక్షన్. ఇదేమో ఏంటిది? రికరింగ్ డెసిమల్ కాదు, మిక్స్డ్ రికరింగ్. అండ్ రికరింగ్ అంటే ఏంటి? ఒకే నెంబర్ అనేది పూర్తిగా వస్తే మనం ప్యూర్ రికరింగ్ అంటున్నాం. సో మిక్సింగ్ ఉంది కాబట్టి సో దీన్ని ఏమంటాం మనం? మిక్సింగ్ రికరింగ్ని సింపుల్ ఫ్రాక్షన్లో మార్చుకోవడం ఈ పద్ధతి అనమాట. ఓకేనా? నోట్ చేసుకోండి అందరు కూడా. ఇటువంటి మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. బార్ ఒకదానికి మాత్రం బార్ ఉంటే 9 వేసుకోవాలి. బార్ లేదు కాబట్టి నో బార్ కాబట్టి 0 వేసుకోవాలి. ఇది కంపల్సరీగా ఉండేది అనమాట. నెక్స్ట్ 0.125 ఉందనుకోండి ఎగ్జాంపుల్గా. ఇక్కడ చూడండి 1కి లేదు, ఓన్లీ 25కే ఉంది. ఓన్లీ 25కి ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? నార్మల్గా 0కి వాల్యూ ఉంటుంది కాబట్టి టోటల్గా నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 125 ఉంది. మైనస్ 25కి బార్ ఉంది కదా, బార్ లేనిదేంటి? ఓన్లీ ఒకటి మాత్రమే, ఆ ఒకటి తీసేయాలి. బై ఎన్నిటికి బార్ ఉంది? 25కి 2 డిజిట్స్ బార్ ఉంది కాబట్టి 2 9లు వేసుకోవాలి. ఎన్నిటికి బార్ లేదు? ఒకదానికి లేదు కాబట్టి ఒక 0 వేసుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత? 124/990. ఇదేమో డెసిమల్ ఫ్రాక్షను, దీన్ని మనం సింపుల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాము. ఓకేనా? సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేసినట్లయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. రీసెంట్గా ఈ యొక్క రైల్వే గ్రూప్ డీలో బేసిక్ అడుగుతాడు, ఎక్కువ డెప్త్కి వెళ్ళాడు. మినిమం మన బేసిక్స్లో ఈ ఫ్రాక్షన్స్లోనే ఏది హైయెస్ట్ ఏది లోయెస్ట్ అడుగుతాడు, అది కూడా చెప్పుకుందాం ఒకసారి మనం క్లాస్లో. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇవి డెసిమల్స్ని మనం కన్వర్ట్ చేయడం కావాలి. చాలామందికి ఇవి మనకి చాలా 5th, 6th, 7th క్లాసుల్లో ఉంటాయి. ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే ఈజీగా అవుతుంది. ఓకేనా? ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఒక ప్రాబ్లం మనం బాగా చేస్తే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఇంకా స్కిల్ అనేది పెరుగుతుంది అనమాట. సో మనకి ఈ ఫ్రాక్షన్స్లో బేసిక్గా బ్రాడ్గా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? సింపుల్ ఫ్రాక్షను, డెసిమల్ ఫ్రాక్షను. సింపుల్ ఫ్రాక్షన్లో మనం డిఫరెంట్ కేటగిరీస్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సింపుల్ ఫ్రాక్షన్స్లో మనకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది? సో సింపుల్ ఫ్రాక్షన్స్లో మనకి ఫస్ట్ ఎడిషన్ ఉంటుంది. అంటే ఏంటి? ఫ్రాక్షన్స్ని ఏ విధంగా మనం కలపాలి. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ క్లాస్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క గ్రూప్ డీలో ఫ్రాక్షన్స్ గురించి మర్చిపోతే మళ్ళీ బాగా గుర్తిస్తున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడిషన్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్స్ మనం ఎడిషన్ ఏ విధంగా చేయాలి? ఫస్ట్ చూడండి, 1/4 + 2/4 ఇచ్చాడు. ఇది ఏ విధంగా ఎడిషన్ చేయాలి? ప్లస్ కదా, ఎడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది న్యూమరేటర్ 1 ఉంది, డినామినేటర్ 4 ఉంది. న్యూమరేటర్ 2 ఉంది, డినామినేటర్ 4 ఉంది. ఇక్కడ చూడండి, డినామినేటర్లు అనేవి రెండు కూడా సమానంగా ఉన్నాయి, 4 4. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ రెండింటికి ఏమవుతుంది? డినామినేటర్ 4 అవుతుంది. సో డినామినేటర్ సమానంగా ఉన్నప్పుడు ఏ నెంబర్ అయితే ఉన్నదో ఆ నెంబరే మనకి ఇక్కడ డినామినేటర్ 4 అవుతుంది. పైన యాజిటీస్గా ఏం చేసి మనం కలిపేసుకోవచ్చు. పైన యాజిటీస్గా 1 + 2 చేసుకోవచ్చు. ఎందుకు? డినామినేటర్లు అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు పైన న్యూమరేటర్లు అనేవి డైరెక్ట్గా మనం కలుపుకోవచ్చు. ఇదొక బేసిక్ రూల్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? 1 + 2 ఏమవుతుంది? 3 అవుతుంది. బై డినామినేటర్ ఎంత ఉంది? 4 ఉంది. అంటే ఏంటి? ఇక్కడ 1/4ని + 2/4ని కలుపుతుంటే మనకి ఏమొస్తుందంట? 3/4 వస్తుందంట. ఓకేనా? ఇక్కడ బేసిక్ రూల్ ఏంటంటే డినామినేటర్లు అనేవి సమానంగా ఉన్నప్పుడు న్యూమరేటర్ని డైరెక్ట్గా మనం కలుపుకోవచ్చు, లేదంటే తీసేయవచ్చు. నో ప్రాబ్లం. మైనస్ ఉంటే తీసేయవచ్చు, ప్లస్ ఉంటే కలుపుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, ఒకవేళ డినామినేటర్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఏమున్నాయో, 1/2 ఉంది, ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. అంటే ఏంటి? ఇక్కడ డినామినేటర్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి మనం? డినామినేటర్లకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? డినామినేటర్లకి. మనం చెప్పుకున్నాం 2కి 3కి 4కి ఎల్సిఎం ఏమవుతుంది? 2 3 4 ఎల్సిఎం. 2 టేబుల్ తీసుకున్నట్లే 1 2 3, 2 2 చూడండి. ఇప్పుడు 2 × 1 × 3 × 2, 2 1 2,
2 3 జా 6, 6 2 జా 12. అంటే ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది అనమాట. డినామినేటర్లకి ఏం కట్టాలి, ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కట్టుకుని ఇలా పెద్ద లైన్ వేసుకుని 12 అనేది వేసుకోవాలి మన అక్కడ. 2కి 3కి 4కి ఎల్సిఎం అవుతుంది, ఎల్సిఎం 412 అవుతుంది. ఇప్పుడు చూద్దాం, బాగా గుర్తుపెట్టుకోండి. 12లో 2ని హౌ మెనీ టైమ్స్ చూడండి. 12లో 2ని హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్. ఈ 6 అనేది మనం పైన వేసుకోవాలి. ఏం వేసుకోవాలి, పైన వేసుకోవాలి. ఆల్రెడీ పైన ఎంత ఉంది, 2 పైన 1 ఉంది, దాన్ని మనం 1 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, మధ్యలో ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. మళ్ళీ 12లో ఇక్కడ ఎంత ఉంది, 3ని హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్. 4 3 12 కాబట్టి ఆ 4 ఎక్కడ వేసుకోవాలి, పైన వేసుకోవాలి. ఆల్రెడీ 3 పైన ఎంత ఉంది, 1 ఉంది కదా, అది మనం 1ని మల్టిప్లై చేయాలి దాన్ని. నెక్స్ట్ మధ్యలో ప్లస్ గుర్తుంది, ఇదిగో ప్లస్ గుర్తు, ప్లస్ ఇదిగో. మళ్ళీ 12లో 4ని హౌ మెనీ టైమ్స్ 3 4 12 కదా, ఆ 3 ఎక్కడ వేసుకోవాలి, పైన వేసుకోవాలి. ఆల్రెడీ పైన ఎంత ఉంది, ఇంటూ 1. ఇప్పుడు చూడండి, 6 1 జా 6 ప్లస్ 4 1 జా 4 ప్లస్ 3 1 జా 3 బై 12 ఉంది. 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 3 13 బై 12. సో ఈ విధంగా మనకి డినామినేటర్లు అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు కంపల్సరీగా డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఈ విధంగా మనం చేయక్కర్లేదు. మనకి ట్రిక్ తెలుసు కదా మీ అందరికీ. 2కి 3కి 4లో పెద్ద నెంబర్ ఏముంది, 4 ఉంది. 4 పక్కన పెట్టుకోండి. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12. చూడండి, 4 2 జా 8, 4 3 జా 12. 4 1 జా 4లోని 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎల్సిఎం కాదు. 8లో 2 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు, ఈ ఎల్సిఎం కాదు. ఇప్పుడు 12 తీసుకుందామా. 2 క్యాన్సిల్ అవుతుంది, హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్. 3 క్యాన్సిల్ అవుతుంది, హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్. 4 క్యాన్సిల్ అవుతుంది, హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. సో 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, 4 3 జా 12 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో మీకు ఇలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి స్లోగా ఒక స్టెప్ మీరు స్లోగా నేర్చుకోండి. ఒకసారి మళ్ళీ వీడియో వెనక్కి పెట్టుకుని చూసుకుని నేర్చుకోండి. ఓకేనా, ఇది ఏంటిది, ఎడిషన్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్, ఏ విధంగా ఎడిషన్ చేయాలి. ఓకేనా, నోట్ చేసుకోండి అందరూ కూడా ఒకసారి. నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎడిషన్ అయిన తర్వాత సబ్ట్రాక్షన్ చూద్దాం. ఒకవేళ సింపుల్ ఫ్రాక్షన్స్ మనం సబ్ట్రాక్షన్ చేయాలంటే ఏ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క సబ్ట్రాక్షన్లో మనకి న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. ఏవైతే మనకి ఫ్రాక్షన్స్లో మనకి డినామినేటర్లు సమానంగా ఉన్నాయో డైరెక్ట్గా మనం న్యూమరేటర్లోంచి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఏ విధంగా చూద్దాం ఒకసారి. డినామినేటర్లో 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఎల్సిఎం ఏమవుతుంది మనకి, ఇక్కడ డైరెక్ట్గా 4 అవుతుంది. సో ఇక్కడ మనకి 3 - 1 డినామినేటర్ సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్లో ఏమున్నాయో అవి వేసుకోవచ్చు వాల్యూస్. 3 - 1, 3లోంచి 1 తీస్తే 2/4. సో దీన్ని మనం ఈ ఫ్రాక్షన్ మనం ఇంకా రెడ్యూస్ చేయాలనుకుంటే, ఇంకా తగ్గించాలనుకుంటే పైన ఒక టేబుల్తో చూడండి, పైన టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏ విధంగా 2లో 2 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అదే 2 టేబుల్ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/2. నేను పైన ఏం చేస్తే కింద చేయాలి. సో ఒకవేళ పైన నేను 2తో గుణించాను అనుకో, కిందకు 2తో ఏం చేయాలి, మనం గుణించాలి. 1 2 జా 2, 2 2 జా 4. సో ఆ విధంగా మనం ఫ్రాక్షన్ మనం మల్టిప్లై చేసిన, రెడ్యూస్ చేసిన మనకి దాని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, దాని విలువ అనేది సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ డినామినేటర్లు అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏ విధంగా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 2/3 ఉంది, -1/2 ఉంది. సో ఇక మనం ఏం చేయాలంటే ఫస్ట్ 3 2కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. చేయండి, 3కి 2కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 3 2, ఇందులో ఏ పెద్దది, 3 పెద్దది కాబట్టి 3 టేబుల్ తీసుకున్నాను. 3 1 జా 3, 3లో 3 క్యాన్సిల్ అవుతుంది కానీ 2 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎల్సిఎం కాదు. నెక్స్ట్ నేను 3ని డబల్ చేస్తున్నాను. 3 2 జా 6, 3 6లో అవుతుంది,
2 6లో అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది. 6లో 3ని హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్. ఆ 2 ఎక్కడ వేసుకోవాలి, మనం పైన వేసుకోవాలి. ఆల్రెడీ 3 పైన ఎంత ఉంది 2 ఉంది కదా, దాన్ని మనం ఇంటూ వేసుకుని 2 వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మధ్యలో గుర్తుంది మైనస్ గుర్తుంది. మళ్ళీ చూడండి 6లో ఇక్కడ 2 ఉంది. 2ని హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. ఆ 3 ఎక్కడ వేసుకోవాలి, పైన వేసుకోవాలి. ఆల్రెడీ 2 పైన ఎంత ఉంది 1 ఉంది కదా, ఆ ఇంటూ 1 వేసుకోవాలి అక్కడ. ఇప్పుడు చూడండి 2 2s are 4 మైనస్ 3 1s are 3 బై 6. 4లో 3 చేస్తే 1 బై కింద ఎంత ఉంది డినామినేటర్లో 6 ఉంది. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ 1/6 అవుతుంది. ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకేనా, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, మనకి ఎడిషన్ అయింది, సబ్ట్రాక్షన్ అయింది. నెక్స్ట్ మల్టిప్లై ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్. ఎగ్జామ్లో ఒకవేళ మనకి ఈ విధంగా మల్టిప్లై ఇస్తే ఈ విధంగా చేయాలి. ఒకవేళ ఒక ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఇంకో ఫ్రాక్షన్ ఉంది, మధ్యలో మనకి మల్టిప్లై ఉంది. 1/2 × 3/4 ఉంది. సో ఈ విధంగా చేయాలి మనం. ఇక్కడ చూడండి ఒకసారి అందరు కూడా 1/2 × 3/4 ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ 1 వేసుకున్నాం. 1 అంటే 1 ఇంటూ న్యూమరేటర్లో ఏమున్నది 1 ఉంది. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది 3 ఉంది. సో దానికి మధ్యలో ఇంటూ ఉంది. 1 × 3. సో కింద కూడా సేమ్ డినామినేటర్లో 2 ఉంది, ఇంటూ మధ్యలో ఉంది, డినామినేటర్లో 4 ఉంది. సో ఈ విధంగా మనం రాసుకోవాలి. 1 3s are 3 బై 2 4s are 8. ఇంతే సింపుల్గా మనం మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో 1 3s are 3 2 4s are 8. న్యూమరేటర్లో 1 3s are 3 2 4s are డినామినేటర్లో 8. సో 3/8 అవుతుంది ఆన్సర్. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి చాలా ఈజీగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. మిక్స్డ్ అంటే ఏంటి, ఒక ఇంటీజర్ ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. ఇంటీజర్ ఫ్రాక్షన్. ఒకవేళ వీటిని ఏ విధంగా గుణించాలి, ఫస్ట్ నేను ఇక్కడ చూడండి 3 1/2 ఉంది. ఇదొక మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఎలా మార్చాలి, ఇప్పుడు సింపుల్ ఫ్రాక్షన్గా మార్చాలి. ఎలా మార్చుతాను చూడండి. ఫస్ట్ నేను ఇలాగ 3 1/2 ఇచ్చినప్పుడు సింపుల్ ఫ్రాక్షన్ ఎలా మార్చాలి, చాలా ఇంట్రెస్ట్గా అండి. తెలిసిన వాళ్ళు పర్వాలేదు, తెలియని వాళ్ళకి బెస్ట్ అవుతుంది. ఫస్ట్ నేను 3ని 2 తోటి మల్టిప్లై చేయాలి. 3ని 2 తోటి మల్టిప్లై చేయాలి. 3 2s are 6 పైన వేసుకోవాలన్నమాట. ఈ 3ని 2తో మల్టిప్లై చేయాలి 6 పైన. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని వచ్చిన దానికి ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. ఇది ఇక్కడ యాడ్ చేయాలి. బై కింద ఇక్కడ ఎంత ఉంది, బై కింద 2 ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 వేసుకోవాలి. 6 + 1/7 2. 6 + 1 ఏమవుతుంది 7 అవుతుంది, బై 2 అవుతుంది. అంటే ఇక్కడ ఇదేమో మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇదేమో సింపుల్ ఫ్రాక్షన్. అర్థమైంది అందరికీ. 3 1/2ని 7/2 అన్న రెండు ఒకటే. ఓకేనా. 3 1/2 అన్న ఒకటే, 7/2 అన్న ఒకటే. ఎందుకు చూడండి, ఇక్కడ 3 2s are 6. ఆ వచ్చిన దాన్ని 6 పైన ఉన్నది ఎంత నెంబర్ ఉంటుంది, 1 ఉంది కాబట్టి 6కి 1 కలపాలి, 7 అయింది. బై కింద 2 ఉంది కదా, డినామినేటర్ 2 వేసుకున్నాను. 3 2s are 6 6 + 1 7/2 అనమాట. ఇంకోటి చూద్దామా, 5 1/3 ఉంది అనుకో ఎగ్జాంపుల్గా. 5ని 3 నుంచి మనం మల్టిప్లై చేయాలి. 5 3s are 15. 15కి ఏం చేయాలి మనం, పైన ఎంత ఉందో 1 ఉంది కదా, 15 + 1 బై కింద ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది కదా, 3 వేసుకోవాలి. 15 + 1 ఏమవుతుంది 16/3. సో ఈ విధంగా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ సింపుల్ ఫ్రాక్షన్కి మార్చడం ఇదేమాట పద్ధతి. సో ఇక్కడ చూద్దాం, నేను ఇక్కడ 2 4/5 ఉంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఫస్ట్ నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ సింపుల్ ఫ్రాక్షన్కి మార్చాలి. 2 5 2 × 5 2 5s are 10. 10 పైన ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. 10 + 4 14 బై కింద ఎంత ఉంది 5, పక్కన ఇంటూ ఉంది. ఓకే. మళ్ళీ నేను ఈ యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ని సింపుల్ ఫ్రాక్షన్కి మారుస్తున్నాను. 1 3s are 3 3 + పైన ఎంత ఉంది 8 8 + 3 11 8 + 3 ఏమవుతుంది 11 అవుతుంది. బై కింద ఎంత ఉంది 3 ఉంది. ఓకే. ఇప్పుడు చూద్దామా, 14 × 11 బై 5 × 3 15. అంతే ఆన్సర్. 14 11s are పక్కన చేసుకుంటాం. 154 154/15.
ఇది ఆన్సర్ మనకి. సో ఈ విధంగా మనకి సింపుల్ ఫ్రాక్షన్గా మార్చడం, మిక్స్డ్ ఫ్రాక్షన్ సింపుల్ ఫ్రాక్షన్గా మార్చడం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దామా, డివిజన్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్ అన్నాడు. డివిజన్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్ అన్నాడు. సో డివిజన్ ఏ విధంగా చేయాలి, ఏం కాదు, జస్ట్ చిన్న ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మనం వాల్యూ 2/3 ఉంది కదా, సో 2/3 వేసుకుంటాం. ఓకే. పక్కన డివిజన్ ఉంది, డివిజన్ మనం ఇంటుగా మార్చుకుంటాం. డివిజన్ మనం ఇంటుగా మార్చినప్పుడు ఏం చేయాలి, డివిజన్ ఇంటుగా మార్చాను. ఓకే. తర్వాత వచ్చే ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసి రాసుకోవాలి. రెసిప్రోకల్ అంటే పైది కిందకి, కింద పైకి చేయాలి. ఎందుకు, నేను డివైడ్ని ఇంటుగా మార్చాను కాబట్టి తర్వాత వచ్చే ఫ్రాక్షన్ మనం రివర్సల్ రాసుకోవాలి. 5/3. ఇప్పుడు చూడండి, 2 5s are 10/3 3s are 9. ఆన్సర్ ఎంత, 10/9. సో ఈ విధంగా డివైడ్ ఇస్తే మల్టిప్లైగా మార్చుకుని దాన్ని మనం మల్టిప్లై చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. నార్మల్ ప్రాసెస్ చేసుకోవచ్చు, లేదంటే ఈజీగా చెప్పాలంటే 2/3 డివైడ్ ఉంది కాబట్టి డివైడ్ని ఇంటుగా మార్చుకున్నాను. తర్వాత వచ్చే ఫ్రాక్షన్ నేను రెసిప్రోకల్ అంటే రివర్స్ చేశాను, పైది కిందకి, కింద పైకి చేశాను. అప్పుడు డైరెక్ట్గా మనం ఇంటూ అయ్యింది. 2 5s are పైన వాటిని న్యూమరేటర్ గుణించాను. డినామినేటర్లో 3 ఉంది, 3 3 9 అయింది. సో టోటల్ మన ఫ్రాక్షన్ ఏమైంది, 10/9 అయింది అనమాట. సో ఈ విధంగా మనకి మల్టిప్లై ఆఫ్ ఫ్రాక్షన్, డివైడ్ ఆఫ్ ఫ్రాక్షన్, సింపుల్ తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయినాయి. ఏంటివి, సింపుల్ ఫ్రాక్షన్లో ఈ 4 బేసిక్స్. తర్వాత డెసిమల్లో 4 బేసిక్స్ ఏంటో చూద్దాం. ఓకే, నోట్ చేసుకోండి ఎవరైనా తీసుకోవాలంటే. సో ఈ వీడియో చూస్తూ ఉండి కూడా మీకు ఇంకా ఈ వీడియో పర్వాలేదు, బాగుంది క్లాస్ అనిపిస్తే మీకు కంపల్సరీగా లైక్ చేయండి వీడియోని. ఓకేనా. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, ఎందుకంటే మనకి యొక్క ఎఫర్ట్ అనేది చాలా పెడుతున్నాం, బయట మీరు చూస్తూ ఉంటారు కదా. సో దీనికోసం కొంచెం మీరు ఒక వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒకవేళ మీరు చూస్తూ ఉండి కూడా ఈ ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయకపోతే మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి. దీన్ని బట్టి మనం ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మనకి ఇంకా కొంచెం అవకాశం అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పటివరకు చాలామంది చేశారు, చాలా హ్యాపీ. సో ఇంకా ముందు మరిన్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్లో సింపుల్ ఫ్రాక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడ్ చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. సింపుల్ ఫ్రాక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఏవైతే మనకి పాయింట్స్ రూపంలో ఉంటాయో వాటిలో మనం ఏమన్నాం, పాయింట్ తర్వాత డిజిట్స్ ఉంటాయి కదా, సో డెసిమల్ అంటున్నాం. సో వాటిలో మనకి ప్లస్ మైనస్ అనేది ఏ విధంగా చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 353.5 ప్లస్ 2.32 పాయింట్ అనేది చాలా వాల్యుబుల్. ఓకేనా. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ పడతారు. ఫస్ట్ చూద్దాం, 353.5 అన్నాడు అంటే వేసుకోవాలి మనం 353.5. ఓకే, ఇక్కడ చేద్దాం. ఓకేనా, ఇక్కడ చేద్దాం. ఫస్ట్ ఏంటి, 353.5 353.5. ఇప్పుడు కూడా మనకి పాయింట్ కింద పాయింట్ ఉండాలి, ప్లస్ కదా, ప్లస్ 2.32 అన్నాడు అంటే పాయింట్ కింద ఏముండాలి మనకి, పాయింట్ కింద ఎప్పుడు పాయింట్ ఉండాలి. ఓకే, పాయింట్ ముందు ఏముంది, పాయింట్ ముందు 2 ఉంది, పాయింట్ తర్వాత 3 ఉంది, 2 ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి 43.23 అన్నాడు, పాయింట్ కింద మళ్ళీ పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ ముందు ఏముంది, 43 ఉంది, ఇక్కడ కాదు, ఇక్కడ చూడండి 43, పాయింట్ తర్వాత 2 3, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, మరి ఇక్కడ ఒకటే ఉంది కదా, అంటే ఇప్పుడు ఏం చేసుకుంటాం మనం, ఒక 0 అనేది ఎక్స్ట్రాగా మనం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్నిటిని మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలంట. ఇక్కడ చూడండి 0కి ఈ వరుసలో ఏమున్నాయి, 2 + 3 5, ఈ వరుసలో 5 + 3 8, 8 + 2 10 అయింది. 10 అంటే మనం 0 వేసుకోవాలి, 1 ఎక్కడ వేసుకోవాలి, 1 ఎక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్లో ఏమున్నాయి, 3 + 1 4, 4 + 2 6, 6 + 3 9, 5 + 4 ఏంటి 9. ఇక్కడ 3 కింద ఏమి లేవు కదా, 3. సో మనకి పాయింట్ కింద పెట్టుకుంటే పాయింట్ అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది, 399.05. చాలా ఇంపార్టెంట్ పాయింట్, 05. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్లో ఇదే అడుగుతున్నాడు మనల్ని. సో ఈ విధంగా మనకి డెసిమల్స్లో కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్ కూడా ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఒకవేళ సబ్ట్రాక్షన్ అడిగితే ఏం చేయాలి, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పాయింట్ కింద పాయింట్ ఉండాలి, పాయింట్ టు
గుర్తుపెట్టుకోండి, పాయింట్ టు పాయింట్ చాలా ఇంపార్టెంట్. డెసిమల్ టు డెసిమల్ లాగా పాయింట్ టు పాయింట్. ఇక్కడ ఏముంది 1000 ఉంది, సో 1000 వేసుకున్నాను. ఓకే, పాయింట్స్ లేవు కదా మరి ఇప్పుడు. ఇక్కడేమో పాయింట్తో ఎన్ని ప్లేసులు ఉన్నాయి, 2 ప్లేసులు ఉన్నాయి. ఇక్కడేమో పాయింటే లేదు కాబట్టి ఏం చేస్తాం మనం, పెట్టుకోవచ్చు ఎక్స్ట్రాగా 1000 తర్వాత పాయింట్ పెట్టుకుని 2 జీరోస్ పెట్టుకోవచ్చు. రెండేంటి ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఎన్ని కావాలి, ఇక్కడ 2 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 2 ప్లేసులు కాబట్టి నాకు 2 జీరోస్ పెట్టుకున్నాను. పాయింట్ కింద పాయింట్, పాయింట్ కింద పాయింట్. 2 3 పాయింట్ తర్వాత ఏముంది, ఇక్కడ 2 3 ఉంది. ఇదిగో 2 3. పాయింట్ ముందేముంది 132 ఉంది, ఇక్కడ కూడా 132. ఇది చాలా మిస్టేక్, ఇది మిస్టేక్ అనమాట. సో పాయింట్ పక్కనే ఉంది కాబట్టి పాయింట్ పక్కన ఏం వేసుకోవాలి, 2 వేసుకోవాలి. దాని పక్కనే ఉంది 3 ఉంది, దీని పక్కనేమో 1 ఉంది. సో మైనస్ కాబట్టి మైనస్. నేను ఇక్కడ చూడండి, 0లో నుంచి 3 తీయలేను కాబట్టి ఏం చేస్తాను నేను, ఈ 1లో నుంచి ఇక 10 ఉంది కదా, ఈ 10లో నుంచి నేను 1 ఇచ్చాను, ఇది 10 అయింది. దీనికి 1 ఇచ్చాను, ఇది 10 అయింది. దీనికి 1 ఇచ్చాను, ఇది 10 అయింది. దీనికి 1 ఇచ్చాను, ఇది ఏమైంది ఇప్పుడు 10 అయింది. 10లో నుంచి 3 తీస్తే 7. ఓకేనా, ఇక్కడ 10 లేదు ఆల్రెడీ, ఎందుకంటే 10 అయిన తర్వాత ఒకటి దాని పక్క దానికి ఇచ్చాను కాబట్టి ఇది ఏమైంది 9 అయింది. సో 9లో 2 తెస్తే 7, పాయింట్ కింద పాయింట్. ఇంతకుముందు 10 ఉండేది, ఆ పక్కతో ఒకటి ఇచ్చింది కాబట్టి ఇది ఏమైంది 9 అయింది. 9 2 తెస్తే 7. ఇంతకుముందు 10 ఉండేది, పాయింట్ ఇచ్చింది కాబట్టి 9 అయింది. 9 3 తీస్తే 6. ఓకేనా, ఇక్కడ 10 ఉండాల్సింది, ఒక పాయింట్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇదంతా కూడా 9 అయింది. కాబట్టి 9లో 1 తెస్తే 8. అంటే ఆన్సర్ ఏంటి, 867.77 అనేది మనకి ఆన్సర్ అయ్యిందనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే ఇవి డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. డెసిమల్స్లో సబ్ట్రాక్షన్, ఎడిషన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కన్ఫ్యూజ్ పడతారు, పాయింట్ కింద పాయింట్ ఉండాలి. తర్వాత మనకి ఇలాగ మనకి ముందుగా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎడిషన్, ఇది సబ్ట్రాక్షన్. ఓకేనా, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 9.23లోంచి 1.50 తీయాలంటే 3లోంచి 0 తెస్తే 3, 2లోంచి 5 తీయలేం కదా, 1 తెచ్చుకున్నాం, 12 అయింది. 12 నుంచి 5 తెస్తే 7, పాయింట్ కింద పాయింట్. ఇది ఒకటి ఇచ్చేసాం కాబట్టి ఇది ఏమైంది 8 అవుతుంది. 8లోంచి 1 తెస్తే 7.73. సో ఈ విధంగా మనకి అప్పించుకోవడం తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ అండ్ తర్వాత డివైడ్ ఆఫ్ డెసిమల్స్లో కూడా మల్టిప్లికేషన్ ఉంది, డివైడ్ ఉంది. అది చూద్దాం ఒకసారి. ఇవి మనకు బేసిక్స్ వస్తేనే మనం ముందుకెళ్ళగలము. దీన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, బేసిక్స్ చెప్పుకుంటే మనం ముందుకెళ్ళచ్చు. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఈ యొక్క అర్థమెటిక్ క్లాసుల్లోకి వాళ్ళకి చాలా బెస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మ కొంచెం. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ చూసినట్లయితే డెసిమల్స్లో కూడా మనకి మల్టిప్లికేషన్ ఉంటుంది. ఏ విధంగా చేయాలి సార్, మనకి ఇక్కడ మీరు ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి 0.2 × 0.2 ఇచ్చాడు. సో ఇందులో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, ఇంటూ అంటే మల్టిప్లికేషన్ కదా. సో ఓకే, మీరు ఒకటి పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ లేవనుకోండి, మనసులో పాయింట్ లేవనుకుంటే ఇక్కడ 0.2 ఉంది, 0.2 ఉంది. పాయింట్ లేవనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ లేదు, ఇక్కడ పాయింట్ లేదు. సో మనకి ఇక 2 2 ఎంత 4 వచ్చింది, అర్థమైంది అందరికీ. సో 2 2 ఎంత 4. 0 పాయింట్ ఉంది, ఇక్కడ 0 పాయింట్ ఉంది. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ మాత్రమే ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది. పాయింట్ తర్వాత ఒక ప్లేస్, పాయింట్ తర్వాత ఒక ప్లేస్. ఇంటూ అంటే ఏంటి, ఇంటూ కొంచెం తిరిగేయండి, ఇంటూ జస్ట్ కొంచెం తిరిగేయండి, ఇలాగ ప్లస్ అవుతుంది కదా. 1 + 1 2. టోటల్గా ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఏమవుతుంది, టోటల్గా 2 పాయింట్లు అవుతుంది. అంటే ఏంటి, పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉండాలంట, 2 ప్లేసులు ఉండాలంట. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉండాలి, 2 ప్లేసులు ఉండాలి. ఆల్రెడీ మనకి ఏమొచ్చింది, ఆన్సర్ 4 వచ్చింది, ఒక ప్లేస్ అయిపోయింది. సో ఇంక ప్లేస్ వేసి 0 వేసుకుంటాం. ఆన్సర్ ఏంటి, ఇక్కడ 0.04. సో ఈ విధంగా మనకి ఇంటూ వచ్చినప్పుడు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి, సో ఈ విధంగా మనకి ఇక్కడ ఒక 1 పాయింట్ ఉంటే 2 పాయింట్స్ అవుతాయి. 2 పాయింట్స్ మల్టిప్లికేషన్ అంటే 4 పాయింట్స్. సో 1 పాయింట్ 2 పాయింట్ మల్టిప్లికేషన్ అంటే 1 + 2 3 పాయింట్స్. సో ఈ విధంగా మనకి మల్టిప్లికేషన్ అనేది డెసిమల్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ పైన చూద్దాం ఒకసారి.
4.3 ఇంటూ 0.13 అని ఇచ్చాడు. ఇది ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మనం పాయింట్ లేవనుకోండి, ఇక్కడ ఏం మిగిలింది? 43 మిగిలింది. ఇక్కడ పాయింట్ లేవనుకుంటే పాయింట్ ముందు 0 ఉంది కాబట్టి దీనికి వాల్యూ ఉండదు కాబట్టి పాయింట్ లేదనుకుంటే 13 మిగిలింది, 13. సో రెండింటికి ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 43 13 చూడండి ఒకసారి. 43 13 సార్ 43 10 సార్ 13 ఎలా రాసుకోవచ్చు మనం? 10 ప్లస్ 3 కింద రాసుకోవచ్చు కదా. అంటే 43ని 10 టైమ్స్ గుణించి మళ్ళీ 43ని 3 టైమ్స్ గుణిస్తే ఎడిషన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. 43 10 సార్ 430 ప్లస్ 43 3 సార్ 129. సో టోటల్గా 559 మనకి ఇది వచ్చిన వాల్యూ. కానీ ఇక్కడ మనకి ఏమున్నాడు? 4.3 ఇచ్చాడు. ఇక్కడ 4.3 ఉంది. అంటే పాయింట్తో ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ పాయింట్తో ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 1 2 1. ఇక్కడ 1 ప్లేస్, ఇక్కడ 1 2 2 ప్లేస్లు. అంటే అర్థమైంది ఇక్కడ ఇంటూలో 1 ప్లేస్ 2 ప్లేస్. టోటల్గా ఎన్ని ప్లేసెస్? 1 + 2 3 ప్లేసెస్. అంటే ఇక్కడ చూడండి ఆన్సర్లో 1 2 3 ప్లేస్ సరిపోయినాయి కదా. అంటే పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. దాని ముందు పాయింట్ ముందు 0. అంటే ఆన్సర్ ఏంటి? ఇక్కడ 0.559 అంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎగ్జామ్లో మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈ విధంగా మనం మల్టిప్లై చేయొచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. 0.559. ఇంకోటి చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది ఎక్కువ ఇన్సల్ట్ చేస్తున్నానంటే ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి బిట్స్ అనేవి. మల్టిప్లికేషన్ చాలామంది తప్పులు చేస్తారు. ఇక్కడ చూద్దాం. 2 ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ లేవనుకోండి. ఇక్కడ ఎంత ఉంది? పాయింట్ లేవనుకుంటే 2 ఉంది. ఇక్కడ పాయింట్ లేవనుకుంటే ఏముంది? పాయింట్ ముందు 0 ఉంది, వాల్యూ ఉండదు కాబట్టి పాయింట్ తర్వాత 1 మాత్రం ఉంది, 2 మాత్రం ఉంది. 2 ఇంటూ 2 2 2 0 అంతా 4. ఇక్కడ పాయింట్ తర్వాత ఏమీ లేదు. ఇక్కడ పాయింట్ తర్వాత ఏముంది? ఓన్లీ 1 ప్లేస్ మాత్రమే ఉంది. ఓన్లీ 1 ప్లేసే. ఇక్కడ ఏం ప్లేసులు లేవు, ఓన్లీ 1 ప్లేసే కాబట్టి ఓన్లీ 1 ప్లేస్. సో ఆన్సర్ మనకి 0.4 అయింది. సో ఈ విధంగా మనం డెసిమల్స్ని కూడా మనం మల్టిప్లై చేయొచ్చు. అర్థమైంది అందరికీ? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 0.125 ఇంటూ 0.2 అన్నాను. 0.125 ఇంటూ 0.2 అన్నాను. ఇక్కడ పాయింట్ లేవనుకుంటే ఆన్సర్ ఏంటి? 125. ఇక్కడ పాయింట్ లేవనుకుంటే ఆన్సర్ ఏంటి? 2 ఉంది. 125 ఇంటూ 2 ఏమవుతుంది? మామూలుగా మల్టిప్లికేషన్ చేస్తే 5 2 * 10 1 రిమైండర్ 2 2 * 4 4 + 1 5 1 2 * 2 250 వచ్చింది పాయింట్ లేకుండా ఆన్సర్. కానీ ఇక్కడ పాయింట్ దగ్గర హౌ మెనీ ప్లేసెస్? 1 2 3 ప్లేస్లు. పాయింట్ దగ్గర ఎన్ని ప్లేసెస్లో? ఇక్కడ 3 ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడ 1 ప్లేస్ ఉంది. టోటల్గా ఎన్ని ప్లేస్లు అవుతున్నాయి? 3 + 1 4 ప్లేస్లు అవుతున్నాయి. ఓకేనా? 4 ప్లేస్లు కావాలి. అంటే 1 ప్లేస్ 2 ప్లేస్ 3 ప్లేస్ 4 ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి 0. అంటే పాయింట్ ముందు 0, పాయింట్ తర్వాత 1 2 3 4. ఓకేనా? 4 ప్లేస్ సరిపోయింది. సో ఆన్సర్ 0.0250. సో ఈ విధంగా మనం డెసిమల్స్ని కూడా మనం మల్టిప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనం డెసిమల్స్లో డివిజన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా? నోట్ చేసుకోండి ఒకసారి అందరు కూడా. నెక్స్ట్ మనకి డివిజన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్. సో డివిజన్ అనేది ఏ విధంగా చేయాలి ఒకసారి చూద్దాం అందరు కూడా. మనకి ఎగ్జామ్లో ఒకవేళ మనకి ఇక్కడ చూడండి, నేను చేస్తున్నాను 2/0.5 అన్నాడు. బై కదా. ఫస్ట్ ఇక్కడ చూడండి 2 అంటే 2/0.5 అంటే 0.5. ఓకే. నేను ఫస్ట్ ఈ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? ఒక ప్లేస్ మాత్రమే ఉంది. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి నేను దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఫస్ట్ ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక 0తో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక పాయింట్ మాత్రమే ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి మనం ఒక 0తో మనం దాన్ని మల్టిప్లై చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఈ ఒక 0 అనేది ఈ ఒక పాయింట్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా? నేను ఎప్పుడైతే నేను 10తో గుణించానో భాగించాను పైన కూడా సేమ్ 10 తోటి ఏం చేయాలి? న్యూమరేటర్ చేస్తే డినామినేటర్ కూడా సేమ్ వాల్యూతో మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇక్కడ 2 × 10 2 10s are 20 బై ఇక్కడ ఏమవుతుంది? ఈ 0 అనేది ఈ పాయింట్ని క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఏమిటి? పాయింట్ పోయింది. ఇక్కడ ఓన్లీ 5 మాత్రమే ఉంది. 5 ఉంది. పక్కన 5 × 1 5 1s are 5 అంటే 20/5 అయింది. 5లో 1 టైం, 20లో 5 4 టైమ్స్ అంటే 4/1. ఆన్సర్ ఏమవుతుంది? 4/1. ఇప్పుడు ఆన్సర్ కూడా ఏమవుతుంది? 4 అవుతుంది. ఎందుకు? డినామినేటర్లో 1 ఉంటే న్యూమరేటర్లో వాల్యూ ఎంత ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూద్దాం.
నేను పాయింట్ తర్వాత 1 2 3 ప్లేస్లు ఉన్నాయి. 3 ప్లేస్ని క్యాన్సిల్ చేయాలి ఫస్ట్. అంటే ఏం చేయాలి, నేను ఇంటూ పెట్టుకుని కిందన 3 ప్లేస్లు క్యాన్సిల్ చేయాలంటే 3 జీరోస్తో మనం ఏం చేయాలి, మనం మల్టిప్లై చేయాలి. సో 3 జీరోస్ ముందు ఏం వేసుకోవాలి, 1 వేసుకోవాలి. అంటే 1000తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ 1 జీరో ఈ పాయింట్ని క్యాన్సిల్ చేస్తుంది, ఈ 1 జీరో ఈ పాయింట్ క్యాన్సిల్ చేస్తుంది, ఈ 1 జీరో ఈ పాయింట్ని. అంటే ఇక్కడ పాయింట్స్ ఏమి ఉండట్లేదు, కింద పాయింట్స్ ఏమి ఉండట్లేదు. అంటే ఏంటి, ఇక్కడ ఏమి మిగిలాయి, 0 0 0 0 6 మిగిలింది. ముందు ఇట్లా వాల్యూ 6, జీరోకి వాల్యూ ఉంటుంది కదా, అంటే ఓన్లీ 6 మాత్రం మిగిలింది ఇక్కడ. సో నేను కింద ఇంటూ 1000 తోటి చేస్తున్నప్పుడు పైన కూడా 1000 తోటి ఏం చేయాలి, నేను గుణించాలి. ఇప్పుడు ఏమైంది, 24 × 1000 24,000 బై కింద చూడండి, ఈ జీరోస్ అన్నీ కూడా ఈ పాయింట్లు క్యాన్సిల్ చేసాయి కదా, అప్పుడు పాయింట్స్ అన్నీ పోయినాయి. అప్పుడు ఏం మిగిలింది, ఓన్లీ న్యూమరికల్ వాల్యూ 6 మాత్రం మిగిలింది. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ 24,000/6 అనమాట. 6 టేబుల్ 6లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 6 టేబుల్ 6లో, అదే 6 టేబుల్ 24లో 4 6 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి, పైన 4000 మిగిలింది, కింద 1 మిగిలింది. ఎప్పుడైతే న్యూమరేటర్లో 4000 ఉండి లేదంటే డినామినేటర్లో 1 వాల్యూ ఉందో, న్యూమరేటర్లో ఎంత వాల్యూ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. 4000 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం డివిజన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా పాయింట్స్ మనం క్యాన్సిల్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఒకసారి సింపుల్గా చెప్తాను చూడండి. 0.5 1/0.5 ఉందమ్మా. సో పాయింట్ ఎన్ని ప్లేస్లో ఉన్నాయి, ఓన్లీ 1 ప్లేస్ మాత్రమే ఉంది. అంటే మనం ఏం చేయాలి, 1 జీరోస్తో మాత్రమే మనం మల్టిప్లై చేయాలి. జీరో ముందు ఏం వేసుకోవాలి, 1 కంపల్సరీ వేసుకోవాలి. సో మల్టిప్లై చేశాను. కింద నేను 10తో మల్టిప్లై చేసిన, పైన దాన్ని కూడా 10 తోటి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 1 జీరో ఈ పాయింట్ని క్యాన్సిల్ చేస్తుంది. పైన మిగిలింది 1 × 10 కింద మిగిలింది పాయింట్ లేదు కదా, ఓన్లీ 5 మాత్రమే ఉంది, జీరోకి వాల్యూ లేదు కాబట్టి. 0 5 అన్నా 5 అన్నా ఒకటే. 5 1 5 10/5 10/5 అంటే అర్థం ఏంటి, 5 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అదే 5 టేబుల్ పైన 2 టైం క్యాన్సిల్ అవుతుంది. 2/1 అవుతుంది ఆన్సర్. 1 ఉందంటే అర్థం ఏంటి, డినామినేటర్లో 1 ఉందంటే న్యూమరేటర్లో ఎంత వాల్యూ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం డివిజన్ చేసుకుంటాం, మల్టిప్లై చేసుకుంటాం, ఎడిషన్ చేసుకుంటాం, సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్గా విచ్ ఫ్రాక్షన్ ఈజ్ లార్జర్ ఆర్ బిగ్గర్ అంటాడు. మనకి ఎగ్జామ్లో ఒక నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు. ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటాడు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి, డిసెండింగ్ ఆర్డర్ అంటే పైనుంచి కిందకి. సో ఈ విధంగా అడిగినప్పుడు మన ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా మనం ఏ ఫ్రాక్షన్ అనేది లార్జర్ ఆర్ లాంగర్ అనేది మనం చేయొచ్చు. అది టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో అలా కాకుండా ఈజీగా చేయాలంటే మనం చూడండి, ఇక్కడ 4/7 ఇచ్చాడు, 3/8 ఇచ్చాడు. ఈ యొక్క ఫ్రాక్షన్లో మనకి 4/7, 3/8 ఇచ్చాడు. ఈ ఫ్రాక్షన్ మనకి ఏ ఫ్రాక్షన్ పెద్ద అంటున్నాడు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తే మనకు వచ్చిన ఫార్ములా ఉంది, ADBC. ఓకేనా, ఇదేమో A/B, C/D. ఫస్ట్ AD అంటే అర్థం ఏంటి, దీన్ని మనం మల్టిప్లై చేయాలి. 4 8 32. BC అంటే 7 3 21. సో ఇక్కడ 32 అనేది 21 కంటే పెద్దదే కదా, 32 అనేది 21 కంటే పెద్దది కదా. సో ఇక్కడ మనకి అప్పుడు AD అనేది పెద్దది కాబట్టి మనకి ఇలాగా ఈ రెండింటిలో మనకి ఇక్కడ చూడండి గ్రేటర్ దెన్ వచ్చింది కదా అలాగా. సో ఇక్కడ కూడా మనకి గ్రేటర్ దెన్ అంటే అర్థం ఏంటి, 4/7 అనేది ఫ్రాక్షన్ అనేది 3/8 కంటే పెద్దది. ఓకేనా, గ్రేటర్ దెన్ 4/7 గ్రేటర్ దెన్ 3/8. 3/8 కంటే 4/7 పెద్ద ఫ్రాక్షన్. ఓకేనా, ఇంకా చెప్పాలంటే 1/2 ఉంది, నెక్స్ట్ 1/4 ఉంది. యాక్చువల్గా దీని వాల్యూస్ ఏమవుతాయి, 1/2 అంటే ఏంటి 0.4, ఇది 0.25. ఇందులో ఏ పెద్దది మనకి, ఇదే కదా పెద్దది, 0.5 అని పెద్దదే కదా. ఇప్పుడు చూద్దాం ADBC చూద్దాం. 4 1 4, 2 1 2. అంటే ఏంటి, 4 పెద్దదే కదా 2 కంటే. అంటే ఇక్కడ 1/2 ఫ్రాక్షన్ అనేది 1/4 కంటే పెద్దది. సో ఈ విధంగా మనం షార్ట్ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, 3/2 ఇచ్చాడు, నెక్స్ట్ 4/7 ఇచ్చాడు.
ఈ రెండింటిలో ఏ ఫ్రాక్షన్ పెద్ద అన్నాడు. ఇప్పుడు చూడండి, ఏడి 3 7s are 21, బీసీ 4 2s are 8. ఇప్పుడు ఇందులో ఏది పెద్దమ్మా? 3/2 ఫ్రాక్షన్ అనేది పెద్దది, ఎందుకంటే 21 వస్తుంది కాబట్టి ఈ 3/2 ఫ్రాక్షన్ అనేది 4/7 కంటే పెద్దది. సో ఈ విధంగా మనం నోట్ చేసుకోవచ్చు. ఏడి బీసీ క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. నెక్స్ట్ 3/5 5/3 చూద్దాము. ఇందులో ఏది పెద్ద? 3 3s are 9, 5 5s are 25. అంటే ఏ ఫ్రాక్షన్ పెద్దది? 5/3 ఫ్రాక్షన్ అనేది దీనికంటే పెద్దది. ఓకేనా? 3/5 అనేది 5/3 కంటే చిన్నది. సో ఈ విధంగా మనం ఈ ఏడీబీసీ అనే క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనం ఒక ఫ్రాక్షన్స్ మనం అసెండింగ్ ఆర్డర్ రాసినప్పుడు, డిసెండింగ్ ఆర్డర్ రాసినప్పుడు ఏ ఫ్రాక్షన్ అనేది పెద్దది, ఏ ఫ్రాక్షన్ చిన్నదని తెలిసినప్పుడు మనం ఈ విధంగా మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ వీడియో మనకి ఇంకా మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇవి బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ తెలిస్తే మనం ముందుకెళ్ళొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ గట్టా. ఓకేనా? సో ఇంకా చాలామంది ఫాలో అవుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆఫ్.